first year MPC EM. I got 9.5 in my 10th SSC examinations. My goal is to become IPS. I am feeling very well in this college because there are all facilities for us to make the college sensation in the Mahabad division. There are labs and study hours for boys and girls separately. I am feeling very well to come this college. ఈ కాలేజీలో చాలా వసతులు ఉన్నాయి. చక్కటి వాతావరణం, ఇక్కడ మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడ మాకు లెక్చరర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు చదువుకోవడానికి. మరియు మా ప్రిన్సిపాల్ మేడం ఎప్పుడు మాతోనే ఉంటూ చదివిస్తూ ఉంటుంది. తను ఎప్పుడు మాతోనే ఉంటుంది. రవీంద్రరావు సార్ కూడా వస్తూ ఉంటారు. మా యొక్క విద్యా విశేషాల గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక్కడ లెక్చరర్స్ చాలా బాగా చెప్తారు. అదే కాకుండా మేము ఎక్కడికో విజయవాడ, హైదరాబాద్ అలాంటి ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే మహబాద్లో ఒక కార్పొరేషన్ కాలేజ్ ఉన్నందుకు చాలా సంతోషించాము. మాది ఇక్కడనే కొరివి, నేను ఇక్కడికే వచ్చాను, కానీ వేరే కాలేజ్కి ఎక్కడ వెళ్ళలేదు. నాకు ఇక్కడ బాగా నచ్చింది. మా సీనియర్స్ కూడా బాగా చదివి, వాళ్ళు సంధ్యక్క 954 మార్క్స్ తెచ్చుకుంది. బైపీసీలో కూడా పావనక్క చాలా బాగా చదివి 912 మార్క్స్ తెచ్చుకున్నది. నేను కూడా అలాంటి మార్క్స్ తెచ్చుకుంటాను. అలాగే కాకుండా ఇక్కడ బాయ్స్ గర్ల్స్ అని కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పుడు సపరేట్గానే ఉంటారు. ఇక్కడనే కూరగాయలు అవి ఇవి పండించి మంచి భోజనాన్ని మాకు అందిస్తూ ఉంటారు. కాబట్టి మా ప్రిన్సిపల్ మేడంకి థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. 10వ తరగతి, ఇంటర్ తరువాత ఉన్నత చదువులను అందుకోలేని విద్యార్థులకు సైతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించారు. 2000 సంవత్సరంలో తొర్రూరు రోడ్డులో మార్గదర్శి బీఈడీ, డీఈడీ, ఐటీఐ విద్యా సంస్థలను నెలకొల్పారు. అధ్యాపక వృత్తిలో శిక్షణ తీసుకునే విద్యార్థుల కోసం రోజు పరీక్షలు, ప్రయోగాలు చేయిస్తూ వారి ప్రతిభను బయటకు తీస్తున్నారు. విశాలమైన గ్రంథాలయం, కంప్యూటర్ క్లాసులు చెబుతూ అధ్యాపకులు అంటే ఇలా ఉండాలని తీర్చిదిద్దుతున్నారు. ఈ విద్యా సంస్థల్లో చదువుకున్న వారిలో 500 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో అధ్యాపకులుగా ఉద్యోగాలు పొందారు. ఈ కళాశాల ఏర్పాటు చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన విద్యార్థులకు క్వాలిటీ నాణ్యమైనటువంటి ఉపాధ్యాయ శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క